కష్టానికి మరో ప్రత్యామ్నాయం లేదని న్యాయవాదులు లక్ష్యం నిర్దేశించుకుని దానిని సాధించే వరకు కష్టపడాలని హైకోర్టు న్యాయమూర్తి జిల్లా పోర్ట్ఫోలియో జడ్జి జస్టిస్ బిఎస్ భానుమతి అన్నారు. కర్నూలు నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన జిల్లా బార్ అసోసియేషన్ వార్షికోత్సవానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఎస్ భానుమతి, జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి, జస్టిస్ ఎన్ హరినాథ్, జస్టిస్ ఏ హరినాథ్ శర్మలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ భానుమతి మాట్లాడుతూ న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ వృత్తిలో రాణించేందుకు కృషి చేయాలని అన్నారు. కర్నూలు జిల్లాకు ఓ చరిత్ర ఉందని, ఎందరో ఉన్నత న్యాయమూర్తులుగా ఎదిగారని అన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పారు. కర్నూలు జిల్లా పోర్ట్ఫోలియో జడ్జిగా జిల్లా అభివృద్ధికి న్యాయపరంగా తన వంతు సహకారం అందిస్తామని చెప్పారు. జస్టిస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లావాసి కావడంతో కర్నూలు జిల్లాపై అవగాహన ఉందని చెప్పారు. న్యాయవాదులు, కక్షిదారులు అందుబాటులో ఉండి సహకరిస్తేనే మంచి ఫలితం ఉంటుందని అన్నారు. ఇక జస్టిస్ హరినాథ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో మంచి తీర్పులు రావాలంటే కింది కోర్టులో న్యాయవాదుల పనితనంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. న్యాయవాదులు అన్ని ప్రాంతాల్లో సేవలు అందించాలని అన్నారు. జస్టిస్ ఏ హరినాథ్ శర్మ మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులు తాత్కాలిక ఆదాయానికి ఆశపడకుండా వృత్తి నైపుణ్యం పెంచుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకొని రాణించాలని అన్నారు. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి కబర్ది, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు రవి గువేరా, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కృష్ణమూర్తి, రవికాంత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. are going to give lot of platform. Sky is so vacant. అంత కంజెషన్ అంతా నేల మీద ఉంది. ఒకసారి పైకి చూస్తే అంత ఖాళీగా ఉంది. పైన చూడండి, నేల చూడకండి, పక్కన చూడకండి. పక్కన చూస్తూ ఉండాలి కానీ పైన చూస్తూ ఉండండి. కొంచెం ఎదగడానికి చాలా బాగుంది. 100 years హిస్టరీలో ఎంతోమంది అడ్వకేట్స్ గురించి, ఎంతోమంది ఇక్కడే ఉండి ఎంతో ఈ నేలకు గర్వం తెచ్చినటువంటి చాలా సీనియర్ అడ్వకేట్స్ గురించి ఇందాక మాట్లాడిన నాగేంద్రనాథ్ గారి అడ్వకేట్ సీనియర్ వారి రెఫరెన్స్లో కానీ నేను మీ అందరికీ కూడా తెలుసు. సో అంతమందికి ఇంత లైఫ్ ఇచ్చి ఇంత గ్లోరిఫైడ్గా ఉన్నప్పుడు మనకి ఎందుకు ఇవ్వదు, మనం ఎందుకు డ్రాప్అవుట్ కావాలి అనేది ఒక్క తీరి ఎక్కడో లేదు, మీ పక్కనే ఉంది, మీరు చూడలేదు. అందుకని పక్కదాన్ని చూసి బయటకు వెళ్ళిపోతాము. డ్రాప్అవుట్ ఉంది. డ్రాప్అవుట్ ఇస్ ద ఫస్ట్ మెయిన్. సో డోంట్ గెట్ డ్రాప్అవుట్. Today, standing before you as an administrative judge is not a small thing for me. I heard very nice words about the bar throughout the Kannur district, and I could see it today being among us you and personally experiencing it. It is not just what I say from the end of